ఇవ్వండి ఇస్తే బాగుంటుందిగా మన మీద కేసు వేసుకుంటే మన కష్టం ఏంటంటే మన కోసం మనం ఏమనుకున్నా మనమే కోరుకు చేసుకోండి. ఏ వాలంటీర్ వచ్చి అడిగినా, ఏ సచివాలయ ఉద్యోగం వచ్చి అడిగినా, అడిగినా ఏం బయలుదేరు ఒకటే మాట చెప్పండి, మా కేసు కోర్టులో ఉంది, అది ఫైనల్ అయ్యే వరకు మేము చెప్పలేము. ఆ దానికంటే ముందే మేము ఫైటింగ్ కాబట్టి ఫైటింగ్ కాబట్టి వరద లిస్ట్ లో ఉంటది, అది తప్పైంది. అది మామూలు చెప్తున్నాను, మంచి మీరు అందరు చెప్పక్కర్లేదు. తప్పైంది కాబట్టి మనం భయపడకుండా చెప్పొచ్చు. ఒకవేళ మన మళ్ళీ తప్పు అయితే ఇన్ని రోజులు మనం చేద్దాం కాదు ఇట్లా ఎప్పుడో మనం అది ఒకటి ఆలోచించండి. ఎవరు చెప్తున్నా భయపెట్టినా భయపడతాం. ఖచ్చితంగా చెప్పండి, మేము పైడి ఎస్లో ఉన్న పైడి పక్కన ఉన్న వాళ్ళకి కానీ మీకు తెలిసిన పెద్ద వాళ్ళకి కానీ ప్రతి ఇంట్లో ఈ విషయాన్ని ఫార్వర్డ్ చేయండి. అందుకే ప్రతి ఒక్క ఊరికి చేసాం. మన దరిద్రం ఇందాక చెప్పారు, టిఫిన్ చేసే టైంకి మనం మీటింగ్ అంటే భోజనం చేసే టైంకి మనం స్టార్ట్ చేసాం. మనకి జగలో ఉన్న దరిద్రం ఇదే. ఏ ఒక్కరు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు, ఏ ఒక్కరు రారు. పక్కోడు కష్టపడితే నేను తింటాను లేదా ఉద్దేశంతోనే మనం ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఎవరు ఎక్కడ మీటింగ్ పెడతాం సరే సరే వెళ్తామని ఎవరైనా అనుకున్నారా? ధైర్యంగా ఎవరైనా చెప్పగలరా ఇంతమంది ముందు? బాబు పండు చెప్పాలి. ఓట్లు ఉన్నటువంటి విషయం 10 సంవత్సరాలు అవుతుంది, 20 సంవత్సరాలు అవుతుంది. నీ పిల్లలకు పెళ్లిళ్ళు అయితే ఆ పిల్లలు కూడా వస్తుంది వస్తుంది నేను అనేది వందల మంది వేల మంది వాళ్ళను ఏ ఒక్కరు కూడా ఇంత డబ్బులు ఎత్తుబడి చేశారు, ఇంత ఖర్చు పెట్టారు, అందరము మొనగాలమే అని చెప్తున్నారు. మనము ఏ ఒక్కరు కూడా ప్రభుత్వం దృష్టికి ఎందుకు ఒక్కరు నేనున్నాను తీసుకెళ్తానని రాలేదు. మీరు ఓట్లకి కండి, సంతకాలు సంతకాన్ని ఆదేశం పెట్టింది ఏది కూడా అవసరమైన పక్కన పడేస్తారు ఫైలు. ఆ పరిస్థితి అప్పుడు పరిస్థితి అసలు ప్రభుత్వం విజయవాడ దగ్గరలో ఒక తెగ మాట్లాడుతున్నారు. ఆ తెగ ప్రభుత్వం తెగ రీసెంట్ గా ఆ పార్టీతో సంబంధం లేదు. అంటే రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి ఏం చేసిందంటే ఆ తెగ వాళ్ళు ఆ తెగల గురించి ఎలక్ట్రిక్ మీడియాలు ఉన్నాయో, నేషనల్ మీడియాలన్నీ కూడా ఒక తెగ విజయవాడ ప్రాంతంలో ఉంది, గుర్తింపు లేని తెగ అంటూ ఒకటి ఉంది. వాళ్ళని పట్టించుకున్నటువంటి ఘనంగా వాళ్ళు దిక్కుమాలిన ప్రజలు వాళ్ళకి ఎవరు గుర్తించలేదు ఇప్పటి వరకు. 100 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్నారు కానీ ఎలాగో కొట్టుకొని పోతున్నారు. వాళ్ళలో నుంచి ఒక వ్యక్తిని కనుగొని ఒక తెగ ఉంది అని తెలుసుకొని వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ పోస్ట్ ఇస్తారని చెప్పేసి వాళ్ళు. అలాగే మరి ఇంతమంది పెద్దలు, గౌరవనీయులు, వయసులో పెద్దలు, చదువుకున్న వాళ్ళు, అన్ని తెలుసు ఇంతమంది మీరు ఒక ప్రభుత్వ సాంబర్లోనికి మేమంటూ గుర్తింపు లేని జనంగా ఉన్నామండి బాబు, మా ఓట్లు మీకు కావాలి, మా సేవలు మీకు కావాలి, కానీ మాకు మా పిల్లలకి గుర్తింపు లేని వాళ్ళంగా మేము బ్రతుకుతున్నాం, మా గతి ఏంటని అడిగేటువంటి చెప్పండి. ఆయన అన్నారా అదే మీరు ప్రభుత్వం చేయండి. ఫస్ట్ నేను చిన్న ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. అన్న విన్నారు కదా, డౌట్ వచ్చింది. చెప్పమండి, మీరే మాట్లాడాలి. ఇప్పుడు చెప్పింది ఒక డౌట్ వచ్చింది.
విజయవాడ దగ్గరలో ఒక చిన్న తెగ వాళ్ళు మేము ఉన్నామని గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్సీ పోస్ట్ తెచ్చుకున్నారు. దానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మన కోసం చెప్తున్నాను. మన భారతదేశం అనేది చిన్నది కాదు, చాలా పెద్దది. ఒక ఉపఖండంగా దీన్ని గుర్తించారు. అలాంటి భారతదేశాన్ని ఆంగ్లేయులు ఎంతమంది వచ్చి పరిపాలించారు? కొన్ని వందల మంది మాత్రమే వచ్చారు. మొదట ఏం చేశారు? ఫస్ట్ వాళ్ళు ఎక్కువ మంది రాలేదు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న బలగం ఏంటి? ఐక్యత ఉంది. నెక్స్ట్ అడ్వాన్స్ గా ఉన్నారు. ఎలా? మన దగ్గర విల్లులు బాణాలు ఉంటే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. అర్థమవుతుందమ్మా? విల్లులు బాణాలు మన దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయి. విల్లు నువ్వు పక్కనకి వెళ్ళి ఇచ్చేయాలి అంటే బాణాలు, కానీ తుపాకీ వెంటనే రీలోడ్ చేయడం కూడా మీరు సినిమాలో కూడా చూసుంటారు. ఒక బ్యాచ్ కూర్చొని కాలుస్తూ ఉంటే ఇంకో బ్యాచ్ వెనకతల లోడ్ చేస్తుంటారు. వీళ్ళు అయిపోయిన వెంటనే వీళ్ళు వెనక్కి వెళ్తారు, వాళ్ళు ముందుకు వస్తారు, వాళ్ళు ఫైర్ చేస్తారు. ఇలా ఉంది ఆ తెగ నాకు తెలిసినంత వరకు. కానీ మన తెగ ఎలా ఉంది? ఇంకా ప్రాచీన భారతదేశంలో ఉన్నటువంటి విల్లులు బాణాలు పట్టుకునే తెగలాగే ఉంది. ఎందుకు అలా ఉంది? ఇప్పుడు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకు అలా ఉందంటే, ఇప్పుడే చెప్పాను కదా, ఉదయం టిఫిన్ చేసే టైంకి మన మీటింగ్ అంటే భోజనం చేసే టైంకి మనం వచ్చాం. ఎందుకండి మనకు వస్తుంది? ఎవరికండి మనం తెలుస్తాము? ఎందుకంటే 9 గంటలకు ఒక వ్యక్తి వస్తాడు మీటింగ్ అనే వస్తాడు, ఉత్సాహంగా వస్తాడు, ఎవరో ఒకరు చూస్తాడు, లేదు ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటాడు. ఒక అరగంట తర్వాత ఊర్లో తిరిగి చూద్దాంలే అని వెళ్తారు. దాదాపు మీరు అలాగే వచ్చారు కదా, ముందు వచ్చారు కదా, వచ్చి అలా వెళ్ళిపోయారు. గంట తర్వాత మళ్ళీ వచ్చారు, అప్పటికీ ఎవరు లేరు. 10 అయింది, 11 అయింది, 12:30, ప్రస్తుతానికి 1 గంట అయింది. మరి ఇలాంటప్పుడు మనము ఐక్యత గురించి ఎలా మాట్లాడాలి? మనము ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్తాం? ఒక ధర్నా చేద్దామంటే నాకు ఒక రోజు కూలిపోతుందేమో, నన్ను వాళ్ళు చూసేస్తారేమో, నన్ను టార్గెట్ చేస్తారేమో, నేను ఒక్కడిని అయిపోతానేమో, నా కులము నా వెనకసల రాదేమో అనే భయం అంటారు. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళలేరా అని సార్ అడిగారు. క్షమించాలి, చాలా సార్లు తీర్చి వెళ్ళడం అయింది. మనకి ఇక్కడ చెప్తారు, మనకి ఇక్కడ బలం అనేది తక్కువగా ఉంది.